వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీ కులాలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా జనాభాలో 56% బీసీలకు న్యాయం జరుగుతుందని వరంగల్ జిల్లా నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు కస్తూరి సతీష్ పేర్కొన్నారు. బీసీ సంఘాల రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కస్తూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు అనుకూలంగా ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులు వ్యతిరేకించిన నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 వినియోగించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి బీసీలకు న్యాయం చేయాలని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి మొగిలిచర్ల సతీష్ కుమార్, కోశాధికారి కన్నయ్య, లేబర్ కాలనీ అధ్యక్షులు సమ్మెట్టి వేణు నాగవెల్లి, ఉపేందర్, ముల్కనూరు, యు నవీన్, నాగవెల్లి రాజు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన అధ్యక్షుడిని కస్తూరి సతీష్ మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల బంధు 42% రిజర్వేషన్ కోసం బంధు పిలుపునియడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉన్న హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, న్యాయ వ్యవస్థ మనకు గతంలోనూ ఇప్పుడు కూడా బీసీలకు అన్యాయం చేయడం జరుగుతుంది. దీన్ని పార్లమెంట్లో బిల్లు ఆమోదించి జీవో 9 ఇంప్లిమెంటేషన్ చేసి బీసీలకు సుమారుగా 56-58% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కలగాలని, అందులో గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయ బ్రాహ్మణులు బీసీ బంద్లో కూడా అదేవిధంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో 42% అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు బీసీలందరం ఐకమత్యంగా ఉండి ఉద్యమించి దానిలో కూడా నాయి బ్రాహ్మణుల ఐక్యతను చాటుకుంటూ ప్రతి బీసీకి న్యాయం జరిగే వరకు వరంగల్ నగర నాయ బ్రాహ్మణులే కానీ, రాష్ట్ర నాయ బ్రాహ్మణులే కానీ అందరూ కలిసికట్టుగా ఉండడానికి మా వంతుగా ముందు అడుగు వేయడం జరుగుతుంది. దయచేసి అందరం బీసీలందరం ఐకమత్యంగా ఉండి మన హక్కుల కోసం మనం ఎంతున్నామో మనకంత కావాలి, మనం చేసే కష్టానికి ఫలితమే అడుగుతాను. ఇప్పటి వరకు బీసీలు రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ ఉన్నతమైన పదవులలో చాలా తక్కువ ఉన్నారు. కారణం ఏంటి అంటే మనం 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయితే మనకంటూ న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుడు సరైన స్థాయిలో ఎక్కడ లేడు. పార్లమెంట్లో ఒక్కరిద్దరు ఉండొచ్చు, మన రాష్ట్రంలో మాత్రం ఒక్కరు కూడా లేరు. గతంలో బస్వరా సారే గారు ఉండే మా శాఖలే మా నాయి బ్రాహ్మణుడు ఇంతవరకు లేరు. కారణం ఏంది అంటే ఈ రిజర్వేషన్. కాబట్టి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయితే మేము ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ అయ్యేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడే సమస్య లేదు. ఖచ్చితంగా న్యాయస్థానాలు మమ్మల్ని గుర్తించి పార్లమెంటులో, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో 9వ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ జీవోను పాస్ చేసి మాకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై నాయి.